సనాతన ధర్మసారథి స్వామి జయేంద్ర సరస్వతి జీవిత విశేషాలు. సనాతన ధర్మతేజానికి, వేద సంస్కృతికి, హైందవ జాతీయతకు, భారతీయ సంస్కార సమాహారానికి జీవన రూపం జయేంద్ర సరస్వతి. ఆయన నిరంతర దీప్తి. సనాతన ధర్మబద్ధులకు సాంస్కృతిక ప్రదీప్తి. హిందువుగా పుట్టినందుకు గర్వించు, హిందువుగానే జీవించు అని స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని స్వామి 20వ శతాబ్దమంతా మారుమ్రోగేలా ప్రచారం గావించారు. సహస్రచంద్ర దర్శనం గావించిన ధన్యజీవి. జయ జయ శంకర, హరహర శంకర అనే దివ్య మంత్రాన్ని మానవాళికి అందించారు. సర్వమానవ సౌభ్రాతృత్వంతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించాలని స్వామి ప్రబోధించారు. జగద్గురు జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవన్. 1935 జూలై 18వ తేదీన గురువారం రాత్రి 7 గంటలకు యువనామ సంవత్సర ఆషాఢ బహుళ విధియ తత్కాల విధియ నాడు ధనిష్టా నక్షత్రం 4వ పాదంలో మకర లగ్నం కుంభరాశిలో తంజావూరు జిల్లా మన్నార్ గుడి వద్ద ఇరుళ్నీకి అనే కుగ్రామంలో జన్మించారు. తండ్రి మహాదేవ అయ్యర్, తల్లి సరస్వతి. 1954 మార్చి 22వ తేదీన సోమవారం నాడు సన్యాస ఆశ్రమ దీక్షను తీసుకున్నారు. జయేంద్ర సరస్వతిగా దీక్షానామాన్ని ఇచ్చారు. మానస సరోవరంలో పూజ గావించి ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠ గావించారు. ఢాకాలో ఆయన పర్యటించినప్పుడు అక్కడి ఢాకేశ్వరీదేవి దేవాలయంలో రాజగోపుర ముఖద్వారానికి జగద్గురు శంకరాచార్య పేరు పెట్టారు. కలకత్తాలో కంచి శంకర మెడికల్ సెంటర్ స్థాపించారు. కోయంబత్తూరులో కంచి శంకర కంటి ఆసుపత్రి ప్రారంభించారు. కాంచీపురం సమీపంలో యానత్తూరులో చంద్రశేఖర సరస్వతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. గౌహతిలో కంచి శంకర హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నేత్ర వైద్యశాల ఏర్పాటు చేశారు. నేపాల్ సరిహద్దుల్లో మధుబని వద్ద నేత్ర వైద్యశాల ఏర్పాటు చేశారు. బద్రీనాథ్ వెళ్లే తోవలో ఒక ఆసుపత్రి స్థాపించారు. మద్రాసులోని పూనమలైలో ఆయుర్వేద కాలేజీని ఏర్పాటు చేశారు. విజయవాడ లబ్బిపేటలో గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ గావించారు. రాజోలులో శివలింగ ప్రతిష్ఠ చేశారు. నున్న అనే గ్రామంలో కాశీ విశ్వేశ్వర స్వామి పునఃప్రతిష్ఠ గావించారు. 1978లో కాలడి అనే ప్రాంతంలో కీర్తి స్తంభ అనే పేరుతో ఒక స్తూపాన్ని స్థాపించారు. న్యూఢిల్లీలోను సికింద్రాబాద్లోను సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు నిర్మించారు. సేలం, కోవై ప్రాంతాలలో కామాక్షి అమ్మవారి ఆలయాలు నిర్మించారు. గౌహతిలో తిరుపతి బాలాజీ మందిర్ నిర్మించారు. గోవాలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. 2000 ఏప్రిల్ నెలలో మహాకుంభాభిషేకం నిర్వహించారు. దివ్యాంగుల కోసం కలవై అనే ప్రాంతంలో ఒక వసతి గృహాన్ని నిర్మించారు. కాళహస్తి, విల్లుపురంలో వృద్ధాశ్రమాలను నిర్మించారు. అడయార్, తాంబరం, పమ్మాళ ప్రాంతాలలో పేద విద్యార్థుల కోసం శంకర పాఠశాల కట్టారు. కాంచీపురంలో ఒక డీమ్డ్ యూనివర్సిటీని స్థాపించారు. దేశవ్యాప్తంగా గో సంరక్షణ కోసం గోశాలలు ఏర్పాటు చేశారు. 1988లో నేపాల్లో పర్యటించారు. కైలాస మానస సరోవర్ యాత్ర గావించారు. మానస సరోవర్ వద్ద శంకరాచార్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2018 ఫిబ్రవరి 28వ తేదీన హేవళంబి నామ సంవత్సరం ఉత్తరాయణం పాల్గొన మాసం శుద్ధ త్రయోదశి నాడు బుధవారం ఉదయం 9 గంటలకు శవైక్యం చెందారు. గురువారం ఉదయం వేదఘోష, విష్ణుపారాయణ, అధిష్టాన పూజ, అభిషేక ప్రక్రియల అనంతరం అధిష్టానం సమాధి కార్యక్రమం చేపట్టారు. మహానిర్యాణం చెందిన స్వామీజీని బృందావన ప్రవేశం గావించారు. 15 అడుగుల పొడవు, 13 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో సమాధిని నిర్మించారు. ఈ సమాధిని గంధపు చెక్కలు, సుగంధ ద్రవ్యాలు, నవరత్నాలు, బంగారం, వజ్ర వైడూర్యాలు వేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమాధిలో కూర్చున్న స్థితిలో స్వామీజీ మహాసమాధి అయ్యారు.